నమస్కారం అండి అందరికీ. వాడపల్లిస్ కిచెన్ నుంచి ఉషావర్మ మాట్లాడుతున్నానండి. ఇవాళ మీకు పచ్చట్టికాయ పాలు పోసి ఇగురు వండబోతున్నానండి. ఇదిగో మినప్పప్పు అండి, జీలకర్ర అండి, ఆవాలండి, ఎల్లుల్లిపాయలండి, కరివేపాకండి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అట్టికాయ పచ్చట్టికాయ ఇగురు వండుదామనండి. అట్టికాయ ముక్కలు తక్కువ ఉంటే మనం కొంచెం ఎక్కువ వేసుకుని ఉల్లిపాయలు నడిపేసుకోవచ్చు. ఎలాగోలాగండి ఏ చారు ఏ పప్పు కొద్దిగా పలుసుకుంటుకుంటే అయిపోతుందండి. ఇంకో ఎల్లుల్లిపాయలండి, ఎల్లుల్లిపాయలు వేసి ఎక్కువ వేసుకుంటూ బాగుంటుందండి, తినడానికి కూడా బాగుంటాయి. ఇందులో అండి ఒక్క పచ్చట్టికాయ ఉందండి, ఎవరు లేరు కదా అనేసి ఇద్దరేమో కదా అని ఇది ఇవాళ మొదలెట్టాను కార్యక్రమం. ఇదిగోండి, ఇది రికార్డు మీకు చూపించడానికి అని తీయట్లేదు, నా పొట్ట కోసం చేసుకుంటే మీ అందరికీ రుద్దుతున్నాను మాట. ఆవాలు జీలకర్రండి, ఇవి లేనప్పుడు కొంచెం పెసరపప్పు అయినా తాలింపు పెట్టుకోవచ్చండి పలుకులని. ఇవి కరివేపాకు వేస్తున్నామండి. ఇదిగోండి, ఎల్లుల్లిపాయ కూర ఎగక్కర్లేదు, సగం సగం అయితే మంచిదండి. పచ్చిగా తినమంటున్నారు కదండి, తినలేము, ఏదో కొద్దిగా లైట్గా అందులో వేస్తే ఇదేందండి తిందామండి, చేద్దామండి. ఇదో ఉల్లిపాయలు వేసేస్తామండి. మనమే తినొద్దంటే పెద్దోళ్ళం అమ్మలో మానుకోలేకపోతాం తల్లు. మరి పిల్లలు ఎలా ఉంటారండి, మన మనసే కంట్రోల్ అవ్వట్లేదు. పిల్లలు ఎలా ఉంటారండి, మరి అదే అండి, మెల్లిగా మనమే మార్చుకోవాలండి. హాస్పిటల్ చుట్టూ పరిగెట్టి కంటే ఒక్క గంట కష్టపడితే సాయంత్రానికి కూడా 2 కూరలు వండేసుకుంటే రోజు సాయంత్రానికి కూడా సరిపోతాయండి. పచ్చి చాలా మటుకు పోయినట్టే అండి. అట్టికాయ ముక్కలు కూడా వేస్తాం కదా, అందరికీ కూడా మగ్గుతుందండి. గట్టిగా ముక్కలు వేస్తున్నానండి. వేసి ఉప్పు పసుపు వేసేసి కొంచెం ఇంకా మగ్గనిద్దామండి, మూత పెడదాం. ఇప్పుడు ఇవన్నీ ఈజీగా అయిపోయి కూరలండి. పచ్చట్టికాయలు ఎంత విశేషం ఉందో మీకు తెలుసు కదండి. అదిగోండి, పసుపు ఉప్పు వేసానండి. ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే వెనక్కి తీసుకోలేమండి, కూర టేస్ట్ అంతా పోతుందండి. ఎక్కువైతే తక్కువైతే కొంచెం వేసుకోవచ్చండి, ఎలాగోలాగా ఇది చేయొచ్చు. అందుకని కొత్తగా చేసి అమ్మలు ఎవరన్నా ఉంటే వాళ్ళు చిన్నపిల్లలు ఉప్పు కొంచెం చేతి మీద వేసి చూసుకుంటే అమ్మ నీరు మీకు తెలుస్తుందమ్మ. అప్పుడు అన్నంలోకి అయితే ఎక్కువ పడుతున్నాను, రొట్టెలోకి అయితే అన్నం కంటే ఒక చిక్కుడు ఉప్పు తక్కువ పడుతుంది. రొట్టెలతోటి ఏ కూర అయినా సరే అండి, రొట్టెలోకి అయితే తక్కువ పడుతుంది, అన్నంలోకి అయితే ఎక్కువ పడుతుంది. మూత ఇదిగోండి తీద్దాం. ఇంకొకసారి మగ్గనిచ్చండి. ఒక నీళ్ళు చొక్కేసి ఇందులో పాలు వేయాలండి. ఏ కూరలో ఇగురులో పాలు ఎత్తుకుంటాయండి. ఇదిగోండి, ఇలా వేగించుకుని కొంచెం నువ్వు పొడిని తెల్లేసుకుంటే వేపడంలో కూడా తినొచ్చండి. వేగించుకున్నట్టు అవుతుంది చూడండి. ఇక కాకపోతే కూర అయితే గుజ్జు ఉంటుంది కదండి, సరిపోతుంది కొంచెం. పొడిగా తినలేం కదండి ఇంకేదైనా కూర. లేకపోతే ఇదిగోండి, ఇలా వేగించుకుని నిమ్మకాయ రసం కావాల్సిన ఏది కావాల్సిందండి మనం వేసేసుకుంటే కొంచెం ఇంకొక సొక్క వేసుకుందామండి. ఇదిగోండి, 5 నిమిషాల్లో అయిపోతుంది కూర అండి. ఇదిగోండి,
ఉడికిపోయిందండి. కొద్దిగా నీళ్ళు పాలు వేద్దామండి. నీళ్ళు అంటున్నాను, సారీ. పాలు ఎంత ఎత్తే అంత రుచి అండి. గేదె పాలండి. ఇందులో కంటే కూర, ఇందులో కంటే అండి స్టీల్ దాంట్లో కడాయిలో కంటే ఇలాంటి అట్లు బాగుంటాయి కూరలండి, మొగ్గుతాయి బాగా అండి. ఉన్నాయి కానండి సిల్వర్ ఇచ్చి అవుతాయండి, అందులో మొగ్గుతాయి బాగా కూరలండి. కడాయిలో మనకు అలవాట్లు తక్కువ అండి. ఇప్పుడు ఇగో మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటున్నామండి. ఇదిగోండి కూర తయారైపోతుంది. కమ్మదనం వస్తుందండి పాలుతోని. మినప్పప్పు పంటి కింద ఎడితే ఉంటుందండి కూరలోది, చాలా కమ్మగా ఉంటుందండి. అందుకే మినప్పప్పు అన్ని కూరలు ఎక్కువ వేస్తామండి కమ్మదనానికి. ఇదిగోండి అయిపోయిందండి. దగ్గరికి తీసుకుందాం ఇంకండి.